ఈరోజు మా ఇంటికి ఎంతో పవిత్రమైన, ఎంతో ఆనందకరమైన రోజు. మా బాబుకి స్వయంగా అయ్యప్ప స్వామి మాలైతే వేయించాము. ఆ చిన్న చేతుల్లో ఆ పవిత్రమైన మాల పడిన క్షణం, మనం దేవాలయాల్లో ఉన్న భావన ఇంటి మొత్తం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయినట్టుంటుంది. స్వామియే శరణమయ్యప్ప! అయ్యప్ప మాల ఒక అలంకారం కాదు. ఇది ఒక ప్రతిజ్ఞ. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఇది ఒక అంతర్గత శుద్ధి. ఇది ఒక మనస్సు, మాట, ప్రవర్తన నియంత్రణ. మాల వేసుకునే క్షణం నుంచి మనం అయ్యప్ప స్వామి శిష్యులమవుతాం. మనం అయ్యప్ప అని పిలువబడతాం. ప్రతి అడుగులో స్వామియే శరణమయ్యప్ప అని జపించాలి. అయ్యప్ప మాల 3 ముఖ్యార్థాలైతే ఉన్నాయి. అవి ఏంటంటే, మొదటిది పవిత్రత, మనసుకి, శరీరానికి, ఆలోచనలకు. రెండోది అనుసరణ, ఏ మాట మాట్లాడినా శ్రద్ధగా, ఏ పని చేసినా పరిశుద్ధంగా చెయ్యాలి. మూడోది సేవ, ఎవరికైనా సాయం చేయడం, దయ చూపించడం చెయ్యాలి. మాల వేయడం అనేది కేవలం శబరిమలకు వెళ్ళడానికి మాత్రమే కాదు, మనలోని కోపం, అహంకారం, రాక్షసత్వం అనే అంధకారాన్ని తొలగించడం. అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం అంటే దేవుడు మన భుజాలపై చెయ్యి వేసినట్టుగా ఉంటుంది. అది ఎలాగంటే, రా బిడ్డ, నీలోని మంచిని బయటికి తీద్దాం అని చెప్పినట్టే ఉంటుంది. ఈ దీక్ష సమయంలో మన ఆలోచనలు శుద్ధమవుతాయి. మన మాటలు వినయంగా మారతాయి. మన హృదయం దయతో నిండుతుంది. కొంచెం చిన్నవాళ్ళు ఈ మాల వేసుకునేటప్పుడు వాళ్ళల్లో డిసిప్లిన్, పేషెన్స్, డివోషన్ అనే 3 గొప్ప గుణాలైతే సహజంగా పెరగడం ఇదే కారణం. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకి కొన్ని నియమాలైతే ఉంటాయి. మొదటిది బ్రహ్మచర్యం పాటించడం. అలాగే కోపం ఉండకూడదు, అహంకారం అస్సలుండకూడదు, లోభం లేకుండా జీవించాలి, చెడు మాటలు పూర్తిగా మానేయాలి. సినిమా అవని, ఏమైనా వీడియోస్ అవని, దానికున్న డిస్ట్రాక్షన్‌ని తగ్గించుకోవాలి. మనసును శుద్ధంగా ఉంచుకోవాలి. ఇంకా ఆహారాన్ని విషయానికొస్తే శుద్ధమైన ఆహారం తినాలి. వెజిటేరియన్ మాత్రమే తినాలి. అందులోనూ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ పూర్తిగా మానేయాలి. చాలా తక్కువగా తినాలి. తిన్నప్పుడు స్వామియే శరణమయ్యప్ప అని గుర్తు చేసుకోవాలి. మూడోది ఉదయం లేవడం. బ్రహ్మముహూర్తంలో లేవడం చాలా మంచిది. స్నానం శరీర శుద్ధి మాత్రమే కాదు, ఆత్మశుద్ధి కూడా చేస్తుంది. నాలుగవది స్వామి నామస్మరణ. రోజంతా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు స్వామియే శరణమయ్యప్ప అని అంటూ ఉండాలి. ఐదవది సరళత, అంటే సింపుల్సిటీ అన్నమాట. సింపుల్ బట్టలైతే వేసుకోవాలి. ఆడంబరాలు అస్సలు ఉండకూడదు. డబ్బు, గొప్పతనం చూపే మాటలు అస్సలు ఎక్కడ మాట్లాడకూడదు. ఆరోది చెడు అలవాట్లు. అవి ఏంటంటే మద్యపానం, సిగరెట్, పాన్, గుట్కా, చెడు ప్రవర్తన, ఇవన్నీ పూర్తిగా మానేయాలి. ఏడవది మన బిహేవియర్. అది ఏంటంటే ఎవ్వరిని బాధ పెట్టకూడదు, అబద్ధాలు అస్సలు మాట్లాడకూడదు, అన్ని జీవుల పట్ల దయ చూపించాలి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ మాట వినాలి. వీలైతే ప్రతిరోజు 108 సార్లు స్వామి నామం జపించాలి. ఎనిమిదోది ఏవైనా గుళ్ళకి వెళ్తూ ఉండాలి. రోజు చెయ్యలేకపోయినా వీలైతే ఏదైనా దగ్గరలోని శివాలయం కానీ, అయ్యప్ప స్వామి దేవాలయం కానీ, ప్రత్యేకంగా శనివారం, ఆదివారం తప్పనిసరిగా వెళ్తూ ఉండాలి. తొమ్మిదోది నేల మీద లేదా అత్యంత సాదాసీదా పడక మీద నిద్రించాలి. మొబైల్ అసలు ఎక్కువగా కాదు, అసలు పూర్తిగా వాడకపోవడమే మంచిది. పదోది మెంటల్ డిసిప్లిన్ అనేది కంపల్సరిగా ఉండాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎవరు అవమానించినా నవ్వుతో స్పందించండి. దయ, క్షమ, వినయం చూపించడం చాలా మంచిది. చిన్నపిల్లల్లో డిసిప్లిన్ పెంచడానికి, డివోషన్ పెంచడానికి అయ్యప్ప మాల చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుందండి. ఇది వాళ్ళకు మనసును శాంతి నేర్పుతుంది. కుటుంబానికి పవిత్రత, అలాగే ఏకత్వం అయితే తీసుకొస్తుంది. అందుకే మా బాబుకి ఈ మాల వేసి ఈ పవిత్ర ప్రయాణం అయితే మేము మొదలుపెట్టాము.
దీక్ష ముగిసిన తర్వాత స్వామి దర్శనం కోసం శబరిమల వెళ్ళే ప్రయాణం మనిషిని అతను ఎవరో తెలుసుకునేలా మారుస్తుంది. అక్కడి అడవుల గాలి, మకర జ్యోతి దర్శన దైవత్వం, శరణం గలాలు అన్నీ మన హృదయాన్ని పవిత్రం చేస్తాయి. మాల వేసుకున్న వాళ్ళలో ఎలాంటి మార్పులొస్తాయంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది, కోపం తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఏ పని చేసినా దివ్యశక్తి తోడుంటుంది. అయ్యప్ప స్వామి అనుగ్రహం అనుభవంగా తెలుస్తుంది. మా బాబు ఈ పవిత్ర దీక్షలో అడుగుపెట్టినందుకు మనస్ఫూర్తిగా స్వామి ఆశీస్సులైతే కోరుకుంటున్నాము. స్వామియే శరణమయ్యప్ప. ఈ స్వరమే తనకు రక్ష, తనకు దిక్కు, తనకు శక్తి. అయ్యప్ప స్వామి మంచి బుద్ధి ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, విద్యలో అభివృద్ధి ఇవ్వాలి, జీవితం మొత్తం దివ్య రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ మాలధారణ ఒక శాసనం మాత్రమే కాదు, మనిషి జీవితానికి ఒక సంస్కారం. ఇలాంటి పవిత్రమైన దీక్షలో మా బాబు ప్రవేశించిన రోజు మాకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక శుభదినం. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి, మా పిల్లాడి మీద నీ దివ్య కరుణ తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా బాబుకి ఆరోగ్యం, ఆయురారోగ్యం, జ్ఞానం, శాంతి ఇవన్నీ నీ ఆశీస్సులుగా ఇవ్వాలి. అందరికీ చివరగా నా మనసారా ఒక్క మాట, స్వామియే శరణమయ్యప్ప.